శ్రీమాత్రే నమః. హరి ఓం. శరన్నవరాత్రుల్లో రేపు 7వ రోజు చక్క అమ్మవారు మూలా నక్షత్రంలో సరస్వతీదేవిగా దర్శనమిస్తారు. ఏదన్నా ఇంటర్వ్యూలకు వెళ్ళి ఆ ఇంటర్వ్యూలో మేము గెయిన్ కాలేకపోతున్నామండి, మా పిల్లవాడు సరిగ్గా చదువుకోవడం లేదు, చదివింది గుర్తు ఉండడం లేదు, అనుకున్న ఫలితాలు రావడం లేదు అనుకున్నటువంటి వారికి రేపటి రోజు బుధవారం, అందులో అమ్మవారు సరస్వతీదేవిగా దర్శనమివ్వడం అనేది చాలా విశిష్టత. రేపు ఉదయం 7:42 ఇంట్లో పూజ పూర్తి చేసేసుకోవాలి. ఈ పూజా విధానం ఏ విధంగా చేయాలి అంటే, నేతి దీపాన్ని మాత్రమే రేపు వెలిగించాలి. రేపు ఇంటి నందు నేతి దీపం వెలిగించి ఒక తమలపాకులో కాస్తంత సోంపు, తర్వాత ఒక్క పొడి, తీయగా ఉన్నటువంటి ఒక్క పొడి, 2 మిరియపు గింజలు, ఒక ఇలాచి, అమ్మవారికి కాస్త తేనె, కొంచెం పంచదార, ఇదంతా కూడా 2 తమలపాకులో కట్టి అమ్మవారి పాదాల దగ్గర పెట్టి, మోక పంచశకి అనేటువంటిది మీకు లభిస్తుంది యూట్యూబ్లో. ఆ మోక పంచశకిని ఉదయము 6:40 నుంచి 7:20 లోపు ఆ మోక పంచశకిని వినిపించండి. మొత్తం ఇల్లంతా కూడా ప్రజ్వలిలా చూసుకోండి. ఆ తదనంతరము సాయంత్రం వేళ మీ పిల్లవాడికి కానీ ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, అంటే ఉద్యోగంలో కానీ, లేకపోతే విద్యలో కానీ, లేక మానసికమైనటువంటి ఈ మెంటల్ టెన్షన్ అనేటువంటిది కానీ ఉన్నటువంటి వారు సాయంత్రం వేళ ఖచ్చితంగా 6 గంటలకు దంతక్షయం చేసి, అంటే పళ్ళు తోముకుని శుభ్రంగా నాలిక గీసి అమ్మవారి ముందు కూర్చుని దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని చదివించి పిల్లవాడి చేత అనిమాసిద్దే లగిమాసిద్దే గరిమాసిద్ది, ఇది పేజీ నెంబర్ 23 లలితా సహస్రనామ పుస్తకంలో లభిస్తుంది. అది చదివి ఆ తర్వాత హారతి ఇచ్చి అమ్మవారి దగ్గర పెట్టినటువంటి ఆ యొక్క తాంబూలం ఏదైతే ఉందో అది కళ్ళగద్దుకుని మహాసరస్వతీదేవి నమః అని పిల్లవాడికి ఇచ్చి తినిపించేయండి. తిన్న దగ్గర నుంచి 1 గంట వరకు కూడా మంచినీళ్ళు తాగకూడదు, ఏమీ తినకూడదు. ఇది ఖచ్చితంగా ప్రకటించండి. మీరు రేపు ఈ పని చేసినట్టయితే కనుక అమ్మవారి అనుగ్రహంతో ఖచ్చితంగా నాకు ఈ ఉద్యోగం రాలేదు, ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి కానీ, విద్యలో ఇబ్బందులు పడుతున్న వారు కానీ 21 రోజుల్లో ఖచ్చితమైనటువంటి మార్పు అమ్మవారు చూపిస్తుంది. కానీ మోక పంచసఖి ఖచ్చితంగా విని తీరవలసిందే. మహాదేవి అనుగ్రహం అందరికీ కలుగుతూ ఉండాలి. పరమేశ్వర అర్పణమస్తు.